హలో ఎవరీవన్, మూడ్ ఆఫ్ ది నేషన్. సో అయితే ఈ మన భారతదేశంలో ఉన్న సీఎంలు అందరూ పనితీరు ఎలా ఉందనే ఈ సర్వేలో చంద్రబాబు నాయుడు గారిది కూడా ఒక మంచి ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏంటి ఆ ప్లేస్? సో ఒకసారి డిస్కస్ చేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారి పనితీరు అందరికీ తెలుసు ఎలా ఉంటుందో. ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. ఎస్ సార్, ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ఏంటి సార్? అసలు ఇందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మంచి ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి మూడ్ ఆఫ్ ది నేషన్ అనే కార్యక్రమం? ఇది నేను లాస్ట్ ఫిబ్రవరిలో ఎప్పుడో చదివాను. యాక్చువల్గా రిపబ్లిక్ డే అంటే గణతంత్రం దినోత్సవం పురస్కరించుకొని, అంటే జనవరి 26 తర్వాత ఆగస్టు 15, ఈ రెండు చాలా కీలకమైన రోజులు భారతదేశానికి. ఒకటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రెండోది రిపబ్లిక్ ఇండియా గణతంత్ర దేశంగా అవతారం చెందింది జనవరి 26. ఈ రెండింటి తేదీలు పురస్కరించుకొని మూడ్ ఆఫ్ నేషన్తో ఒక సర్వే నిర్వహిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగానే చూడాలి దీన్ని. సో ప్రస్తుతానికైతే 28 రాష్ట్రాలు, అంటే జమ్మూ కాశ్మీర్ ఎలాగూ మళ్ళీ దాన్ని ఏమంటారు, నేషనల్ టెరిటరీ అయిపోయాయి కాబట్టి, కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి కాబట్టి. సో 28 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల తీరు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఎవరు పనితీరు ఎలా ఉంటుంది, ఎవరు ఓటర్ల యొక్క అభిమానం చూరగొంటున్నారు, ఎవరు ఎక్కువగా ప్రజల ఆదరణ అభిమానం చూరగొంటున్నారు అనే దాని మీద సర్వే నిర్వహిస్తుంది. అంటే జనరల్గా ఈ సర్వే నిర్వహించడం కూడా ఒక ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన పోటీ కోసమే ఇది. సో దాంట్లో భాగంగా మొదటి 3-4 కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఏది అదెవరు, అస్సాం ఏదో అనుకుంటా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆయన ఎవరు, హేమంత్ శర్మ ఎవరు ఆయన ముఖ్యమంత్రి. తర్వాత ఈ పంజాబ్ 4th, 5th ఉంది. అలాగే మ్యాక్సిమం నేను చూసింది ఏంటంటే మొదటి 3-4 స్థానాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. 4వ స్థానం యోగి ఆదిత్య, అది పేరేంటి, యోగినాథ్ ఆయన. సో ఆయన ఇలాగ రకరకాలుగా ఉన్నారు. అయితే ఈ సర్వేలో బాగా పర్ఫార్మెన్స్ కనబరిచింది బాబు గారని కూడా ఉంది. అంటే సందర్భం అది వచ్చింది కాబట్టి, మన రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకోవాలి కాబట్టి బాబు గారు ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఆయన లాస్ట్ టైం 8th ప్లేస్లో ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు 7th ప్లేస్కి వచ్చారు ఆయన. లాస్ట్ 2024లో కూడా మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో 8th ప్లేస్లో ఏదో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక స్థానం పైకి 7వ స్థానంకి వచ్చారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన పనితీరును కానీ, ఆయన చాకచక్యాన్ని కానీ, ఆయన యొక్క మొండి పట్టుదలను కానీ చూసి వారవలేక ఈయన ఒక ముసలివాడు, ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, ఈయనకి ఇవే చివరి ఎలక్షన్స్ అని కడుపు మంటతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. రెండిటికి నిన్న కూడా మాట్లాడారు. గెలవలేక, ఇది జడ్పీటీసీ లాంటివి కూడా గెలవలేక కడుపు మంటతో ఆయన విమర్శించారు. ఈ వయసు సంబంధం ఏముందబ్బా, ఎంత ఫిట్గా ఉన్నాడు ఆయన. ఈజీగా మొన్న 24 ఎలక్షన్స్ ముందు కూడా ప్రచార రథం ల్యాడర్ నిచ్చెన ఎక్కాడు ఆయన. అట్ ద టైమ్ ఆఫ్ 74 years, 73-74 ఏళ్ళ వయసులో కూడా. మన అనర్గళం మొన్న రైతు భరోసాకు సంబంధించి అక్కడ మరి దాన్ని ఏమని పెట్టారో నాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్లో అక్కడ వాళ్ళందరికీ చెక్కులు ఇస్తున్నప్పుడు కూడా ఎండలో, మండుట ఎండలో పొలాల మధ్యలో చిన్న పోడియం పెట్టుకొని మాట్లాడు, ఒక నులక మంచం మీద కూర్చున్నాడు. పెద్ద షామియాన్లు, డెకరేషను, హడావిడి, దానికి మళ్ళీ ఎంత బిల్లు గవర్నమెంట్కి పెట్టడం, అవేం చేయలేదు. ఎండలో అంతసేపు ఉండగలరా మీరు ఎవరైనా? 2-3 hours అట్ ది టైమ్ ఆఫ్ 70+. సో అది మరి పనితీరం కాదా? ఇప్పుడు వీళ్ళు ఏదైతే యోగి ఆదిత్యనాథ్ కానీ, లేదంటే హేమంత్ శర్మకు కానీ, శిబు సోరెన్ తన మనవడో ఒక కొడుకు ఉన్నాడు, ఆయన ఒకడు కానీ, ఇది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ పనితనం ఏంటి, ఈయన వయసు ఏంటి, ఈయన పనితనం ఏంటి, ఈయన అనుభవం ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి. ఇక్కడ ఇది కూటమి, అక్కడ డైరెక్ట్గా వాళ్ళ ప్రభుత్వాలు కదా. సో ఇక్కడ మరలా కూటమితో బీజేపీని, జనసేన కూడా సాటిస్ఫై చేయాలి, కేంద్రంలో కూడా సాటిస్ఫై చేయాలి. ఒకవైపు రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు వెనక్కి తొక్కేసి అధపాతాలను తొక్కేసిన రాష్ట్రానికి
ఇటు క్యాపిటల్ లేని అనాథ అయిపోయిన ఒక రాష్ట్రానికి మరలా గాడిని పెట్టడం అనేది ఎంత కత్తి మీద సాము చెప్పండి. అవన్నీ అంటే వడ్డించిన విస్తరలు అవి. వడ్డించిన విస్తరకి మీరు అంత ర్యాంకింగ్ ఇస్తే ఏమీ లేని దీనికి ఈ విధంగా 7th ర్యాంక్ వచ్చాడంటే మీరు ఇంకా ఏ స్థానంలో పెట్టచ్చు? అది నేను అంటున్నా. అంటే మరలా ఇక్కడ కూడా ఏదో నేషనల్ అవార్డు ఇచ్చినట్టు ఉన్న దాంట్లో చీటింగ్ జరిగినట్టే అనిపిస్తుంది నాకు. ఇది పెద్ద ప్రామాణికం కాదు, బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. 3.5 నేషన్తో చంద్రబాబు నాయుడు గారు ఒక స్థానం ఎగబాకారు, 8 నుంచి 7లోకి వచ్చాడు. దాందే ఉంది. ఆయనకి 7 కాదు 28 రాష్ట్రాల్లో 28వ ప్లేస్ ఇచ్చినా ఆయన పైన ఆయన చేస్తూనే ఉంటారు. ఇలాంటి రికార్డులు అనేవి ఆయనకి దేని కిందకి రావని చెప్పుకోవాలి. ఆయన అసలు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ఏదైతే నోటుకొచ్చినట్టుగా మాట్లాడి ఇప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా లేని విపక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి. వాళ్ళు ఇలాగే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, భ్రష్టు పట్టించడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. తమ్ముళ్ళు మీరేం పట్టించుకోకండి, మీ పనితీరు మెరుగుపరుచుకోండి, కార్యకర్తల్ని ప్రజల్ని కలుస్తుండండి, మీ పొరపాట్లు నిన్నటి కాదు ఒక 1 month బ్యాక్ మనకు ఒక న్యూస్ కూడా వచ్చింది. 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు ఒక కీలక వ్యక్తిని ప్రభుత్వ తరపున పెట్టి ప్రతి 175 నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క సర్వే చేపిస్తున్నారు. ఎలా ఉంది ఎమ్మెల్యేల పనితీరు, ఎలా ఉంది? అది ఏ పార్టీ వాడైనా, ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు అయితే మరీ బోతతో పెట్టి మరీ చూస్తున్నాడు. ఆయన చక్కగా పనిచేస్తున్నారు లేదా, ప్రజల్లోకి వెళ్తున్నారు లేదా, కార్యకర్తలను కలుస్తున్నారా లేదా, ప్రభుత్వ పథకాలు ప్రతి సామాన్యుడికి ప్రతి పేదవాడికి అందుతున్నాయా లేదా అనేది కాన్సెప్ట్ కదా ఇప్పుడు. దుర్వినియోగం ఎందుకు? ఇప్పుడు ఉన్నాడు అన్ని రకాలు బాగా, వాడికి ఒక 100 ఎకరాలు ఉన్నాడు, పెద్ద భూస్వామి, ఆడికి ఎందుకంటే వైట్ రేషన్ కార్డు? అవునా? వాడికి ఎందుకు ఆ రైతు భరోసాలు, అమ్మ ఒడిలు, నానబడులు ఇవన్నీ ఎందుకు వాడికి? అట్లాంటి వాడిని కట్ చేయాలి. వాడు తిరిగి వాళ్ళే స్వచ్ఛందంగా నాకు ఇది వద్దు అని ముందుకు రావాలి. రారు. ఇదైనా వచ్చిందిగా 15,000 ఊరికి ఎందుకో వదిలేయాలి అనే కాన్సెప్టే. మారాల్సింది ప్రజలే. సో అట్లాంటి వాళ్ళు కూడా సెజరింగ్ చేసుకుంటూ, విమర్శలు ఎదుర్కొంటూ, అది కదా గొప్ప విషయం. బట్ చాలామంది చాలా ఇది చెప్తుంటారు, ఆయన అదేం పట్టించుకోడు. ఇప్పుడు అభివృద్ధి ముందు గాడిని పెట్టాలి, జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి నుంచి పర్వాలేదు అనిపించుకునే స్థాయికి వచ్చాడంటే 4 రిజిస్ట్రేషన్లు, 40 కంపెనీలు రాబట్టే కదా. లేకపోతే ఎలా తీసుకొస్తారు? ఎంతకుముందు జీతాలు ఎలా పడేవి అడగండి. రేపు ఉద్యోగ సంఘాలు ఏమో మళ్ళీ ఫస్ట్ నుంచి స్ట్రైకులు చేయబోతున్నాయంట. మరి మీరు ముందు జీతాలు ఎప్పుడు ఏ టైంకి ఇచ్చేవారు? అప్పుడు ఎవరైనా నోరెత్తారా? ఒకసారి 12, ఒకసారి ఒక సంవత్సరం అయితే దసరా 16 అయితే 18వ తేదీన వేశారు. 19 నుంచి 23 మధ్యలో 9వ తేదీ ఒకసారి, 5న ఒకసారి, 14 ఒకసారి. వాళ్ళ ఇష్టమే. అప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎవరు స్ట్రైకులు చేయలేదు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాకపోతే ఈ అన్ని వడ్డించిన విస్తరికి ర్యాంకింగ్ రావడం గొప్ప కాదు. ఏమీ లేని దాన్ని సమకూర్చుకుంటూ ర్యాంకింగ్లో నిలబడడం అనేది పార్టిసిపేషన్ గొప్ప విషయం. అది దాన్ని ఆయన పట్టించుకోడు. బట్ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ.